అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదిలాబాద్ జిల్లా అంటే అమితమైనటువంటి అభిమానం, ప్రేమ. దానిలో భాగంగానే వారు ఇప్పటికీ 2 సార్లు రావడం జరిగింది. 3వసారి కూడా మరి పిఎం ప్రోగ్రామ్ సందర్భంలో రావడం జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ సంఘాలతో కానీ, ప్రజలతో కానీ, రాయశంకర్లతో కానీ అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను అధికారులు మేము చర్చించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటాం. మరి ఆదివాసుల మీద అనాయకులు పాల్గొనేటువంటి వాళ్ళను ఖచ్చితంగా ఎవరైనా కానీ చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని కూడా వారికి హామీ ఇవ్వడం జరిగింది. రాబోయే కాలంలో రాయ్ సెంటర్లను కూడా బలోపేతం చేస్తాం. అధికారులు ఖచ్చితంగా వారు ఇచ్చేటువంటి విన్నపాలకు కానీ, విజ్ఞప్తులకు కానీ మరి గ్రామ అభివృద్ధి కోసం వారి మా దృష్టికి తీసుకొచ్చినవి తప్పకుండా పరిష్కరిస్తామని వారికి హామీ ఇవ్వడం జరిగింది. వారందరూ కూడా ఎంతో నమ్మకంతో నన్ను కానీ, ఇక్కడ గవర్నమెంట్ కానీ, ఇక్కడ మన మేడం బొజ్జు గారు కానీ, అదేవిధంగా అధికారులు అందరి మీద కూడా వాళ్ళకు మంచి ఒపీనియన్తో ఉంది. మాకు ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు వీళ్ళందరూ స్పందించి బాగా పనులు చేస్తున్నారు. కొన్ని ఇంకా ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. అదేవిధంగా కొంత వ్యాపారుల మధ్య వ్యాపారులు చేసేటువంటి అఘాయిత్యాలు కూడా కొన్ని ఉన్నాయి. ఈ ఒక్క మతం ఆ ఒక్క మతం అని కాదు, వివిధ వర్గాల వాళ్ళు కూడా మా మీద ఇబ్బంది పెడుతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆడబిడ్డని పెళ్లి చేసుకొని భూములను రాయించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా వారు పదే దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద కూడా ఖచ్చితంగా సమగ్రమైనటువంటి నివేదిక తెప్పించుకుంటాం. దాని మీద మరి ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనేది చట్టపరంగా తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం. రేపు ఆదివాసీ సంఘాలతో కూడా ఇంటరాక్ట్ అవుతుంది. ఈ ప్రాంతంలో కొంత ఆవేదన ఉంది. ఎందుకంటే జీవో నెంబర్ 3 పోయిన తర్వాత గత ప్రభుత్వంలో జీవో నెంబర్ 3 తీసేయడంతో జీవో నెంబర్ 3 పోయి జీవో నెంబర్ 317 వచ్చింది. 317లో వచ్చిన ఉద్యోగులు వాళ్ళు ఇక్కడ మనస్ఫూర్తిగా పనిచేయడం, ఇక్కడ లోకల్లో ఒక్కరికి కూడా ఉద్యోగాలు రాకుంటాయి. జీవో నెంబర్ 317 తోటి 20 ఏళ్ళు 30 ఏళ్ళు స్థిరంగా ఉద్యోగాలు చేసే యంగ్స్టర్స్ వచ్చింది. అంటే చిన్న వయసులో ఉన్న ఉద్యోగులు వచ్చింది. దాంట్లో లోకల్లో ఉద్యోగాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. అట్లా జీవో నెంబర్ 3కి సంబంధించి కానీ ఈ 10 సంవత్సరాల కాలంలో ఐటీడీఏలకు మరి బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిధులు రాలేదు, ఉద్యోగాలు రాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే 2012లో లాస్ట్ డిఎస్సీ ఏర్పడింది ఈ ప్రాంతం. దాని తర్వాత డిఎస్సీ కూడా రాలేదు. కాబట్టి నిరుద్యోగులలో కూడా ఒక అసహనం, చదువుకున్నాక మాకు ఉద్యోగం రాకపోయినటువంటి ఆవేదన, ఒక బాధ అది కూడా ఉంది. ఈ బాధను, ఈ ఆవేదనను సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఈ ప్రాంతాల యొక్క ప్రత్యేక అభివృద్ధికి కూడా ప్రభుత్వం నిధులిచ్చే విధంగా మేము ఖచ్చితంగా వారి దృష్టికి తీసుకెళ్లి సాధించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.